పోలీసుల బట్టలోడదీస్తామన్న జగన్ వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఇటువంటి అర్ధరహిత విమర్శలు చేయటం తగదన్నారు. మహిళా పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర పోలీస్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ జగన్ను ఉద్దేశించి ఏకవచనంతో చేసిన విమర్శలపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే జగన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే. ఏంటి, ఎందుకు జగన్ చేసిన వ్యాఖ్యలపై మీరు ఎందుకు ఇంత స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి వస్తుంది? అంటే నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక గౌరవప్రదమైనటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు ఊడదీసి నిలబెడతాననే వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణిస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లా బహిరంగ క్షమాపణ చెప్పకుండా సార్ ఉన్నప్పుడు మేము చట్ట ప్రకారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. గతంలో కూడా అధికారంలో ఎవరున్నా పోలీసులను టార్గెట్ చేయడం కామన్ అయిపోయింది. దీన్ని ఎందుకని మీరు తీవ్రంగా తీసుకొని ఖండించే పరిస్థితిని ఎందుకు తీసుకోవట్లేదు? వాస్తవానికి మేము ఖండిస్తూనే ఉన్నాము. అనేక సార్లు మేము రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం నుంచి అప్పీల్ చేస్తూనే ఉన్నాము. సో వీళ్ళు ఇంకా మారకపోతే మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మీ పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే అలా చేయొచ్చు? వాస్తవంగా అలాంటి ఏకవచనం ఏదైతే మాట్లాడారో ఒకవేళ నిజంగా మాట్లాడి నేను చూడలేదు, అది అత్యంత దురదృష్టకరం. ఆయన ఏ పరిస్థితుల్లో అది మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ మాట్లాడి ఉంటే మటుకు అది కరెక్ట్ కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. అంటే మరో గోరంట్ల మాధవలాగా మారొచ్చు అని చెప్పి పబ్లిసిటీ కోసం చేశారని భావించవచ్చా? పబ్లిసిటీ కాదు, అదే నేను చెప్తున్నా. చట్టానికి ఎవరు చుట్టం కాదు. నువ్వు పబ్లిసిటీ కోసం చేసి వేరే విధంగా చేస్తే వీడు సీరియస్లే. ఎవరికైనా, నాకైనా మీకైనా ఎవరికైనా కూడా చట్ట వ్యతిరేకంగా ఎవరు చేసినా కూడా అది ఆ చట్టం దాని పని తను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. అంటే జగన్ వ్యాఖ్యలపై భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? మీరు ఏదైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది? 100% ఈ విషయంలో మాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో అన్నారో మాకు వివరణ ఇస్తారని మేము అనుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా ఒకవేళ ఆయన వివరణ కన్నా మాకు కరెక్ట్గా అనిపించకపోతే మటుకు ఖచ్చితంగా న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం. అధికారంలో ఉన్నటువంటి నేతలు కూడా పోలీసులు కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటున్నాయి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. అప్పుడు ఎందుకని మీరు ఇది ఇంత స్థాయిలో స్పందించట్లేదు? ఎందుకు అంతకుముందు వైజాగ్లో చేసినప్పుడు కూడా మినిస్టర్ గారి మీద కూడా ఖండనిచ్చాం, అందరి మీద ఖండనలు ఇస్తున్నాం. అంటే ఆ కంటెంట్లను బట్టి మేము రియాక్ట్ అవుతాం. ఏదైతే కంటెంట్ ఉందో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందో, పోలీస్ శాఖకి ఏ విధంగా డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ను ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి మేము ఇలా మాట్లాడాలా, అలా మాట్లాడాలా, రిప్రజెంటేషన్స్లో ఇవ్వాలన్నా లేకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించాలనేది ఆ యొక్క కన్క్లూజన్ మేము తీసుకుంటాం. మహిళా పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పోలీస్ శాఖలో. ఈ వ్యాఖ్యలను వారు ఎలా తీసుకుంటున్నారు? అది మా సోదరి చెప్పినప్పుడు ఇది అత్యంతమైనటువంటి దుర్మార్గం. దీంట్లో మాకంటే కూడా మా మహిళా సోదరీమణులు, తర్వాత మా కుటుంబ సభ్యులు కూడా దీన్ని చాలా ఖండిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు వాళ్ళే అలా మాట్లాడతారా? అవునా, అట్లా మాట్లాడవచ్చా అని వాళ్ళకి ఒక క్వశ్చనీర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. ప్రస్తుతం హోంమంత్రి అనిత గారు ఎలా స్పందించారు? మీరు ఆ దృష్టి తీసుకెళ్ళడం జరిగిందా? ఎలా ఉంటారు మీతో? మళ్ళీ చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాము, హోమ్ మినిస్టర్ గారు మేడం గారు మటుకు నిజంగా మాకు దేవతతోనే సమానం. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి సంఘంలో ఉన్నాను. ప్రతి విషయం ఒక రిప్రజెంటేషన్ తీసుకుపోయినా కూడా జస్ట్ ఏదో అలా తీసుకొని ఫోటోల కోసం పోయిన వాళ్ళ హోమ్ మినిస్టర్లనే నేను ఇంతవరకు చూశాను. అంటే నా సర్వీస్కి తగ్గ చెప్తున్నా, ఇంకా మంచి వాళ్ళు గతంలో ఉంటున్నారేమో నాకు తెలియదు. నా సర్వీసు ప్రకారము ఇప్పుడు వచ్చిన హోమ్ మినిస్టర్లు అందరిలో కూడా మా మేడం గారు మటుకు అత్యద్భుతం. నిజంగా ఏది ఇచ్చినా కూడా దాన్ని కూలంకషంగా పిన్ టు పెన్ను దాంట్లో ఏముందో చూసి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొకటి కూడా డీజీపీ ఆఫీస్కి ఇప్పటికే 4-5 పర్యాలు పర్యటించారు. ప్రతి ఇష్యూ, ఎవ్రీ ఇష్యూ, ఏ ఇష్యూ వచ్చినా కూడా ఆడకు వస్తున్నారు, కూలంకషంగా అధికారులతో కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు. వేగంగా మాట్లాడరు మేడం గారు.
కూర్చొని ఆ కేసు ఏంటి, దాని పూర్వపరాలు లేనిది మొత్తం తెలుసుకొని ఒక విధంగా చెప్పకూడదు కానీ ఆమె పెద్ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా మాకు అనిపిస్తూ ఉంది మేడం గారు. నిజంగా ఆవిడకి ఈ సందర్భంగా మటుకు నారా చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు పెట్టి అనుసరిస్తున్నాం. మాకు మంచి హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అంటే ఈ ఘటన మీద కేసులు నమోదు చేయడం కానీ మీరు ఫిర్యాదు చేయడం కానీ ఏమైనా జరిగిందా ఈ వ్యాఖ్యల మీద? అంటే ఇప్పుడు మా సోదరులతో విభిన్న జిల్లాల నుంచి డ్యూటీస్లో ఉంటాం కదా, అందరూ వచ్చాము. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాము. దీని మీద మళ్ళీ మనం ఒక కమిటీ వేసుకుంటాం, మాకు ఇంటర్నల్ కమిటీ వేసుకుంటాం మేము దీంట్లో మా సంఘంలో తీసుకొని ఆ నిజ నిర్ధారణలన్నీ విచారించుకొని దాని మీద ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకొని హోమ్ మినిస్టర్ గారికి మా డీజీపీ గారికి రిప్రజెంట్ చేస్తాం. చివరిగా సార్, పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళంతా కూడా చట్టాన్ని ఫాలో అవుతున్నారా? అధికారులు ఎవరైతే మంత్రులు కావచ్చు, రాజకీయ నేతలు ఉన్నారు, వాళ్ళకి జీ హుజూర్ అని సలాం కొట్టట్లేదా? ఎవరైనా కొట్టట్లేదా ఉండట్లేదా అనేది దట్ ఈస్ అ సెకండరీ. ఎవరైనా చట్టానికి లోబడి పనిచేయవలసి ఉంది. ఎవరైనా దానికి వేరే మినహాయింపు ఏమీ లేదు. వాళ్ళు ఎవరైతే అట్లా ప్రవర్తించకపోతే వ్యూడ్ సీరియస్లీ, అంటే దానికి సంబంధించిన శిక్షలు వాడికి, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్లో, కానీ శిక్ష మటుకు తప్పదు. వైసీపీ వాళ్ళు పెడుతున్న కేసుల మీద ఎక్కడ స్పందించలేదు, అధికార పార్టీకి పోలీసులు అంతా వత్తాసు పలుకుతున్నారంటే విమర్శ కూడా ఉంది మీ పోలీస్ శాఖ మీద. వాస్తవానికి ఇప్పుడు రాజకీయ మైలేజ్ కోసము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలోకి రావాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో వాళ్ళు మైలేజ్ కోసం ఇవన్నీ మాట్లాడుతుంటారని పోలీస్ శాఖ భావిస్తూ ఉంది. జగన్ ఏం డిమాండ్ చేస్తున్నారు లాస్ట్గా? ఇదే మా పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విపదిస్తానని చెప్పిన మాట మటుకు కరెక్ట్ కాదు. ఆ మాటని మీరు విత్డ్రా చేసుకొని మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఒకవేళ మీరు ఏ పరిస్థితిలో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే అసలు మీరు ఏ పరిస్థితుల్లో అది మాట్లాడారన్న వివరణ ఇవ్వాలా. ఆ వివరణను చూసుకొని మేము దానికి సంబంధించి చట్టపరంగా న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం. ఏదైతే జగన్ వ్యాఖ్యల్ని తామైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో తాము న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుందని శ్రీనివాస్ గారు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రేమంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.